మన గురించి కానీ చెప్పే ప్రయత్నం చేయాలి. వీళ్ళు మీటింగ్లు పెట్టి 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 మన ఖండానికే ముందు వాళ్ళు కూర్చొని మనల్ని ఎదురు పెట్టి మనల్ని విమర్శించే పరిస్థితికి వెళ్తున్నారు అనే భావన అలా కలగకూడదు. దయచేసి నన్ను అందరూ క్షమించండి, నేను ముఖ్యమైన విషయాలు మాట్లాడతాను. సిఈ గారు, నేను ఏ రోజు నా సొంత స్వలాభాలు నేను కలవలేదు, మన మనిషినే కాదు ఎప్పుడూ నేను ఉపయోగించే ప్రయత్నం చేయలేదు, ఇది గుర్తు పెట్టుకోండి మీరు. అలాగే ఎస్సీ గారిని కలవడం జరగలేదు. ఏఎస్సీ గారు నాకు రోజు ఎదురవుతారు. మిగతా మా అన్నయ్య ఎస్సీ గారు, సారీ సార్, నాకు క్షమించండి. అది అందరికీ నా యొక్క నమస్కారాలండి. నేను మీకు ఇంతవరకు తెలియదు. అలాగే ఇక్కడ ఎంతమంది మా బావగారితో సహా అందరికీ, మా అన్న రామన్నతో అందరికీ నమస్కారాలు. మీకు కూడా మా అక్క ఇక్కడే ఉంది సార్, అందరికీ నమస్కారాలు, నన్ను క్షమించండి. ఇప్పుడు మన విషయానికి వచ్చినట్లయితే, డబ్బులు వచ్చే ముందండి నేను ముంబైలో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను. స్టైలిష్గా మాట్లాడచ్చు, ఏంటి ఏం చూస్తున్నావు ఏంటి ఇలా మాట్లాడచ్చు. కానీ నేను ఆ వాతావరణంలో బ్రతకలే. దెబ్బగడ్డ అని విలేజ్, చిన్న పల్లెటూరు, 114 ఇల్లు, ఎస్సీ మాల, అందులో పుట్టినట్టు వ్యక్తిని నేను. ఇక్కడికి వచ్చినప్పుడు డబ్బు ఉంది, నా కంపెనీ టర్న్ ఓవర్స్ 10 crores. ఇప్పుడు నేను అది 15 నుంచి 16 వెళ్ళబోతాను. ఈ సంవత్సరం నేను ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేస్తాను. అయినా నాకు నో ప్రాబ్లం. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే కోట అనేసరికి అందరూ కొప్పలు వెళ్ళమనుకుంటారు. వేరే ఇది మన కోటోడరా, మన కోటోడరు అంటే చాలా ఆనందపడ్డారు. తెల్లగున్నాను, బాగున్నాను, మాలో నల్లగా లేను, అయినా కోటోడు అంటే హర్షించారు. అది నల్లగా ఉండి కొంచెం కోపలు అన్నిటిలో పాల్గొంటుందంటే వీడు కోపడరా, కోటల్లో కాపులు ఉన్నారట. వీడు అందరూ కాపులు అనుకుని, కాపులందరూ నువ్వు నా మనిషివి, మన మనిషివి, ఇక్కడ నువ్వు వస్తే బాగుంది అన్నారు. ఓహో, ఇది కూడా బాగానే ఉంది. అది నేను ఒక కాపుని, ఒక కొప్పల వాళ్ళని. కానీ మీకు తెలియదంత ఏంటంటే నేను ఒక మాల అని చెప్పాను. ఇది ప్రాబ్లం ఏముంది? మాలైతే నీ గుణం మంచిదైనప్పుడు నువ్వు మాలైతేమి, పైడైతేమి, జగ్గలైతేమి, నీ గుణం నీటిగా లేనప్పుడు నువ్వు కాపు అయినా, రెడ్డి అయినా, రాజు అయినా అడుక్కున్న సమానం అని చెప్పాను. ఇది కావాల్సింది. అందరూ కూడా ఉద్యోగస్తులు పెద్దలు అయిపోయిన తర్వాత అందరిని వదిలేశారు, అందరూ ఊరిని విడిచిపెట్టి ఎక్కడే ఉన్నారు, ఐక్యత లేదు అన్నారు. ఐక్యత ఎందుకో లేదో తెలుసండి. ఇక్కడ ఉద్యోగం చేసిన ప్రతి ఒక్కరు విలేజ్లో అనేకమైన ఇబ్బందులు పడి, మన జాతిదారు అనేకమైన బాధలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళకు దూరంగా బ్రతకాలి అని నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి క్షేమంగా బ్రతుకుతారు. ఇంకా బొదలకు వెళ్ళకూడదని చాలా మంది నిర్ణయం తీసుకుని అన్నారు. ఎందుకో తెలుసా? మనకు ఒక తెలియని విలేజ్లో ఉంటే ఆ వ్యక్తిని మన మాలోనే హర్షించే పరిస్థితి ఎక్కడా లేదు. అందుకనే దూరంగా ఉండి ఈరోజు క్షేమంగా బ్రతకాలని నిర్ణయించుకోండు. సో అలా చేయడానికి మనకి ఎక్కడ ఉన్నాయి? అలా బాధపడితే మనకేం ఫలితం? ఇక్కడికి వచ్చాడు ఈ తల్లిదండ్రులు చూడ్డు అంటారు చాలా మంది. తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అక్కడ ఉన్న పరిస్థితి అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు వాళ్ళకి దూరంగా ఉన్నారు. కానీ అదే దూరాన్ని మనం ఎప్పుడు కూడా పెంపొందించుకునే ప్రయత్నం చేయొద్దు. అది మనతో ఆపుదాం. విలేజ్ నుంచి ప్రతి వాడ నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, పెద్ద 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 స్థానాల్లో ఉన్నారు. సో మనం ఐక్యత తెచ్చినప్పుడు మన ఐక్యత చూసి మన విలేజ్లో బాగుపడే విధంగా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం. అక్కడ అంతమంది కూడా మన విలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వచ్చారన్న. ఐక్యత లేకపోవడం అంటే ముందు నుంచే లేదు. ఈ రోజు ఇక్కడ ఉన్న పెద్దల వల్ల, వ్యక్తుల వల్ల జరగలేదు. ముందు నుంచే మనలో ఐక్యత లోపించింది. ఏమి సురేష్ మాలోడు అని చెప్పాను కదా, ఏమి మన మాలల్లో ఒక్కరొచ్చి నన్ను ఏ రోజైనా గౌరవించి పలకరించారా? 100 కార్యక్రమం మన మాలలో చేయండి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం నేను రెడీగా ఉన్నాను. ఆ మాట ఎప్పుడూ చెప్పాను. కానీ అక్కడ కొప్పలవేలం అంటే కొప్పలవేలందరూ ఆఫీసులు మూసేస్తారు, రోజుకు ఒకరు వచ్చి సందర్శిస్తారు. ఒక కాపు అంటే కాపుకు సంబంధించి 100 మంది వచ్చి ఆ ఆఫీసు సందర్శిస్తారు. ఏమి ఒక మన మాలో రాలేదే? ఒక మాలోడు మనోడగా నాకు వ్యాపారం చేయవలసిన అవసరం లేదు, నాకు డబ్బు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, నేను ఇంకా ప్రజలకు పంచుతూనే ఉన్నాను. 1,00,000 సంపాదిస్తే 99,500 రూపాయలు ఖర్చు పెడతాను. ఈ 500 మా ఇంటికి ఖర్చు ఆ రోజు ఉండాలని ఒక 500 ఉంచుతాను. అదైనా దారిలో పేదోడు ఎవరు కనిపిస్తే ఈ 500 ఇచ్చేస్తాను. మా ఇంటికి ఖర్చు మీకు 500 అవుతుంది, నాకు 80 రూపాయలు, 85 రూపాయలు, ఒక 70 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. గింజన్నం, అంబలి, పిండొడియం, ఉల్లిపాయ ఈ రోజుకు తింటాం. చికెను, మటను ఇవన్నీ దూరం. బంగారం ఇవేమి నాకు అవసరం లేదు, కావలసినంత డబ్బు ఉంది. ఇది ప్రజల కోసమే పంచి పెడదామని చూస్తాను. నీ కొడుకు ఏటని మా మామ అడిగాడు.
ఓకేనండి. నీ కొడుకు ఏంటంటే నా కొడుక్కి ఒక డ్రైవర్, ఒక అటెండర్, తెల్లవారి 9 గంటలు రెడీ అయ్యేసరికి 6 స్నానం చేసి రెడీగా ఉంటే వచ్చి వీళ్ళు కారు మీద తీసుకెళ్ళి బేబీ నాయన గారి కొడుకుల్ని, కూతుర్ని ఎలా తీసుకెళ్తారు, నా కొడుకుని అలా తీసుకెళ్తారు. అక్కడ సంతోషమే, అక్కడ వరకు ఆడు కరెక్ట్. ఇంకా కొడుకు విషయంకి వచ్చేసరికి నీ లగ్జరీలు పెద్ద పెద్ద నేర్పవలసిన పనేముంది? రేపు ఆడి కష్టం మీద ఆడు బ్రతకాలనే నేను ఆడికి డబ్బు సంపాదించి ఇవ్వటం లేదు. ఆడు బ్రతకడానికి మంచి చదువు, ఆడు ఎదగడానికి కావాల్సిన వసతులు నేను ఏర్పాటు చేస్తాను, కానీ డబ్బు ఇచ్చే పరిస్థితి ఏ రోజు కలగదు. మాయ గారు, మీ ప్రశ్నకి అదే నా ఆన్సర్. నన్ను చాలాసార్లు కొడుక్కాడు దాయిరా బోల్ డబ్బు ఖర్చు పెట్టేస్తాను అన్నాడు. దానికే చెప్పాడు, వాడు తెలియనాడు కాకపోతే 100 కోట్లు ఇస్తామమ్మా, వాడు 0. ఏం చేస్తాడు దాన్ని? దాన్ని ఏమైనా చేయగలడా? తెలివితేటలు లేనప్పుడు దాన్ని ఏమైనా అభివృద్ధి చేయగలడా? ఏమో ఆ డబ్బుతోనే అసంఘ కార్యక్రమాలు చాలా చేస్తే, ఆ అసంఘ కార్యకలాపాలకి ఎదురెళ్తే దానికి బాధ్యత ఎవరు పడతారు? ఈరోజు మనలో ఉండే వ్యక్తులు, డబ్బున్న చాలా మంది, కొడుకుల నుంచి కూతురు నుంచి ఇబ్బంది పొందిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అది ఎవరికి ఇవ్వకండి. మంచి బుద్ధి, మంచి జ్ఞానం, ఏ అలవాట్లు లేకుండా మనం పెంచితే అదే మనకి భయపడిపోతుందన్న మైక్. ఓకే, అందరికీ నా యొక్క నమస్కారాలండి. దయచేసి ఏమనుకోకండి, మరొక సందర్భంలో మాట్లాడిన ఒక టైం లేదు నాకు.